అస్మద్గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి యొక్క మాటల్లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి మనం తెలుసుకుందాం కదా. ఇప్పుడు పరమాచార్య స్వామివారికి రాఘవనారాయణ స్వామివారికి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది, రాఘవనారాయణ శాస్త్రి గారి ద్వారా ఎవరో చెప్పనటువంటి విషయాన్ని, రామాయణ విశేషాన్ని ఎలా ఆయన శ్లాఘించారో ఆ విషయాన్ని తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు బయటకు వస్తే తమ గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుంది అని చెప్పి బాధపడేవారు. అది తెలుసుకున్నటువంటి పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం ఎక్కి శాస్త్రి గారి ఇంటికి వచ్చారు. బ్రహ్మరథం అంటే ఏంటి? వేదం చదువుకున్నవారు మోసే పల్లకి. సరే, వారింట్లో దిగి పరమాచార్య స్వామివారు శాస్త్రి గారితో అంటారు, ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తుందని బెంగపెట్టుకుంటున్నావా? ఇవాళ నీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం, ఇక నీకు ఏ ఇబ్బంది కలగదు అని చెప్పి శాలువా తీసుకప్పారు. పరమాచార్య స్వామివారి శాలువా కప్పారు అంటే అది అంగరక్ష కట్టినట్టే, ఇంకా నీకు బెంగ లేదు, ఇప్పుడు బయటకు వచ్చినా ఏమి ఇబ్బంది కలగదు అని పరమాచార్య స్వామివారు ఆశీర్వదించారు. ఆ గురు శిష్యుల యొక్క సంబంధం అటువంటిది. ఒకసారి పరమాచార్య స్వామివారు కూర్చుని ఉన్నారు. మన శాస్త్రి గారు వారి తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రులు గారు రామకథామృతం అనే గ్రంథం రచించారు కదా, దాన్ని స్వామివారి ముందు చదువుదామని చెప్పి శాస్త్రి గారు పరమాచార్య స్వామివారు ఉన్న చోటుకి వెళ్ళారు. వెంటనే పరమాచార్య స్వామివారు శాస్త్రి గారిని లోపలికి రమ్మన్నారు. శాస్త్రి గారు పుస్తకాన్ని చదువుతున్నారు. ఇంతలో పరమాచార్య స్వామివారు అంటారు, పద్యాలు చాలా బాగున్నాయి, చదువు చదువు అంటున్నారు. ఈయన చదువుతున్నారు. స్వామివారి సేవకులు ఒకరు వచ్చారు. ఇంతలో, ప్రియవా, బెంగళూరు నుంచి ఎవరో వచ్చారు, ఒకరు పీఠానికి ఇవ్వాలని చెప్పి చాలా డబ్బు తీసుకొచ్చారు, మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెళ్తామని చెప్పి అంటున్నారు అని చెప్పాడు. స్వామివారు అతనితో అంటారు, కాసేపు ఆగమని చెప్పు అని శాస్త్రి గారితో నువ్వు చదువు అన్నారు. సేవకుడు మళ్ళీ వచ్చాడు. వాళ్ళకి ఏదో పని ఉందంటండి, తొందరగా మీ దర్శనం చేసుకుని వెళ్ళాలట అని చెప్పాడు. కానీ స్వామివారు ఏమీ మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అన్నారు. మళ్ళీ మూడోసారి వచ్చాడు ఆ సేవకుడు, మళ్ళీ అదే విషయం చెప్పాడు. ఆ బెంగళూరు ఆయనకి ఏదో పని ఉందట, మీరు ఒకసారి దర్శనం ఇస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట, వారిని పంపించమంటారా అని అడిగాడు సేవకుడు. ఈ విషయాన్నంతా చూస్తే పాపం శాస్త్రి గారికి బెంగ వచ్చేసింది. అయ్యయ్యో, ఏంటిది, నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉన్నాను, దానివల్ల స్వామివారికి ఇబ్బంది కలుగుతుందేమో అంటే ఆయన లోపల బాధపడుతూ ఉన్నారు. అప్పుడు పరమాచార్య స్వామివారు ఆ వచ్చిన సేవకులతో అంటారు, అతడు డబ్బు తెచ్చాడని ముందు అతనితో మాట్లాడాలా, లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్పని అనుకుంటున్నాడా? నాతో పనుంటే తర్వాత రమ్మను, తనకి ఏదన్నా పనుంటే వెళ్ళిపోమను, నాకు ఈ రామాయణమే గొప్పది అన్నారు. శాస్త్రి గారు తండ్రి గారు రాసినటువంటి ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియచెప్పాలి అని అనుకున్నారు స్వామివారు. వెంటనే శాస్త్రి గారిని ఇలా అడిగారు, ఏమయ్యా, రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చేయించాడు కదా, సీత అగ్నిపునేత అని తెలుసు కదా, ఇంత తెలిసిన తర్వాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేశాడని సీతను వదిలేయడం న్యాయమా? సరే, రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోడానికి ఇష్టపడడు, అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఒక 80 రామాయణాలు చదువుంటాం. వాల్మీకి రామాయణము, కంబరామాయణము, భాస్కర రామాయణము, హనుమద్ రామాయణము, ఆధ్యాత్మ రామాయణము, మొల్ల రామాయణము, ఇలాంటివి ఎన్నో రకాల రామాయణాలు చదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా చెప్పారు. మరి ఈ విషయాన్ని మీ నాన్నగారు ఎలా సమర్థించారు అని అడిగారు పరమాచార్య స్వామివారు. శాస్త్రి గారు ఆ ఘట్టాన్ని తీసి ఇలా వివరణ ఇచ్చారు. రాముడు సీతమ్మ తల్లిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? ఆయన రాజు కాకముందు పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి రాముడు రాజకుమారుడంతే, రాజుగారు కాదు. యుద్ధం తర్వాత సీత అగ్నిపునేత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకరోజు మంత్రులలో ప్రభువుకు నీతిపాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా చెప్తారు, ప్రభు, మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు,
లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమి మీద నడుస్తూ ఉన్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భార్యగా చేసుకున్నారు అంటే సరే, ధర్మానికి ఏం బెంగలేదు, తప్పులేదు. ప్రభు అయ్యాక సీతమ్మను భార్యగా చేసుకోవచ్చా, సీతమ్మ మీ భార్యగా ఉండవచ్చా అని అడిగారు. ఎందుకు ఉండకూడదు అని అడిగారు రాముల వారు. అందుకు మంత్రి, ప్రభు అంటే ఎవరు? భూమిపతి, అంటే భూమికి మాత్రమే భర్త. మరి అప్పుడు భూమాత తనయ అయినటువంటి సీతమ్మ మీకేమవుతుంది? మీరు రాజారాముడు అయ్యాక మీరు ఏకపత్ని వ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే కదా భర్తగా ఉండాలి, మీకు ఒక పత్నే ఉండాలి, అది భూమి అయ్యి ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా అని అడిగాడు. ఉలిక్కి పడ్డాడు రాముడు. కారణం చెప్తూ, ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు అని చెప్పారండి మా నాన్నగారు అని అన్నారు. చూసారా ఎంత అందంగా చెప్పారో. భూమికి మాత్రమే భర్త అయి ఉండాలి. రాముడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి, రాజుగారు అయ్యాక రాజుగారు భూమిపతి కాబట్టి భూమికి మాత్రమే భర్తగా అనిపించుకోవాలి. మరి అలాంటప్పుడు భూమి తని అయినటువంటి సీతమ్మ వారు ఏమవుతారు? అక్కడ ధర్మం తప్పుతోంది కదా. ఆ మాటకి ఉలిక్కిపడి వెంటనే, ఓహో అందుకన్నమాట రామచంద్రమూర్తి సీతమ్మని అడవికి పంపించేశాడు, అంతేగాని ఎవరో ఏదో అన్నారని చెప్పి పంపించలేదు. పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు ఈ మాటలు విని. ఇన్ని రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాడిని వినలేదు, ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టేళ్ళు అన్నారు. తమకు నాగరలిపి వచ్చు, అరవలిపి వచ్చు, అంటే తమిళం అన్నమాట, మరి తెలుగు లిపి పరిచయమేనా అని శాస్త్రి గారు అడిగారు పరమాచార్య స్వామి వారిని. నాకు అక్షరాలు వస్తేనేంటి, రాకపోతే ఏంటి, పుస్తకాలు పెట్టి పూజ చేసుకుంటాను, ఒక సెట్ ఎక్కడ ఇవ్వు అన్నారు. అంటే అంత గొప్పదన్నమాట రామాయణం అంటే. తర్వాత కొంతకాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళారు. స్వామివారు 1 గంట సేపు పురాణం చేశారు. తర్వాత స్వామివారు కూడా శాస్త్రి గారి తండ్రి గారు రాసినటువంటి రామకథామృతంలో బాలకాండలో నవమాశ్వాసంలో ఉన్నటువంటి పద్యాన్ని చాలా చక్కగా, ఎలాగైతే శాస్త్రి గారు తండ్రి గారు చదువుకుంటూ ఉండేవారో ఈ పద్యాన్ని, అదే విధంగా ఎంత ఆర్తితో చదివారో అంతే ఆర్తిగా మన పరమాచార్య స్వామి వారు చదివారు. చదివితే మీ నాన్నగారు దారిన పోతూ ఎప్పుడు ఈ పద్యమే కదా చదువుతూ ఉండేవారు అని శాస్త్రి గారిని అడిగేసరికి శాస్త్రి గారు ఆశ్చర్యపోయారు. ఏనాడో గతించిన మా నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో మహాస్వామి వారు కూడా ఇప్పుడు ఎలా చదవగలిగారు అంటే, ఆయన ఎవరు? అపర శంకరులు, నడిచే దేవుడు పరమాచార్య స్వామి వారు. ఆయన కాక ఇంకెవరు చదవగలరు? అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి మంచి గురు శిష్య సంబంధం అంటే. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.